హాయ్ అండి, ఈరోజు డ్రెస్ పెట్టికోట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ క్లాత్ని 2 ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా క్లాత్ని పెట్టుకోవాలి. ఆ క్లాత్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తే 4 ఫోల్డ్ అవుతుంది. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ ఉన్నది మన సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ కోసం 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ కోసం 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి ఎల్ షేప్లో. తర్వాత నెక్ విడ్త్ కోసం 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ డీప్ కోసం 6 ఇంచెస్ తీసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత కింద సైడ్ కూడా 2.5 ఇంచెస్ విడ్త్ దగ్గర లైన్గా డ్రా చేసుకొని పై వరకు ఇక్కడ చూపించిన విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ నెక్ కోసం ఇక్కడ చూపించిన విధంగా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఒకటే సైజు పెట్టుకోవాలండి రౌండ్ నెక్ కోసం. తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర కూడా కర్వ్ తిరిగేలాగా ఇక్కడ చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత చెస్ట్ సైజ్ కోసం 9.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల కోసం తీసుకోవాలండి. మన చెస్ట్ సైజు ఎంత ఉంటుందో దానికి 4th పార్ట్ తీసుకోవాలండి. తర్వాత టోటల్ లెంత్ పెట్టికోటు 35 ఇంచెస్ తీసుకుంటున్నాను. లెంత్ 22 ఇంచెస్ దగ్గర ఇక్కడ చూపించిన విధంగా కట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కట్స్ దగ్గర హిప్ సైజు మార్క్ చేసుకోవాలండి. విడ్త్ 10.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ సైజ్ నుంచి హిప్ సైజ్ వరకు ఇక్కడ చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. కొంచెం కర్వ్ వచ్చేలాగా నడుము దగ్గర డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత హిప్ సైజ్ నుంచి కింది వరకు కట్ కోసం స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఫోల్డింగ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత షేప్ ఇలా ఉంటుందండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అండి. పైన షోల్డర్ దగ్గర కుట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా పైన షోల్డర్ దగ్గర 2 సైడ్స్ కుట్టుకోవాలి. కుట్టానండి. కుట్టిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని నెక్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. ఆపోజిట్ సైడ్లో పెట్టుకున్న తర్వాత నెక్ దగ్గర ఇక్కడ నేను చూపించిన విధంగా డబల్ ఫోల్డ్ పెట్టుకోవాలండి. చిన్నగా ఫోల్డ్ చేసుకొని కొంచెం కొంచెం చిన్నగా నెక్ చుట్టూ కుట్టుకోవాలండి. ఎక్కువ ఫోల్డ్ చేసుకుంటే ఫినిషింగ్ అంతా మంచిగా రాదు. కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ నెక్ అంతా కుట్టుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ సైడ్ కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. 2 సైడ్స్ ఆర్మ్ హోల్ సైడ్స్ కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇలా ఉంటుందండి. రైట్ సైడ్ ఆర్మ్ హోల్ సైడ్ నెక్ సైడ్ ఇట్లా ఉంటుందండి. ఇప్పుడు క్లాత్ని బ్యాక్ సైడ్ పార్ట్ని ఫ్రంట్ సైడ్కి ఇలా ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని చెస్ట్ సైజ్ దగ్గర నుంచి కింద కట్ వరకు పెట్టుకున్నంత వరకు మనం సైడ్స్ కుట్టుకోవాలండి. అటు సైడు ఇటు సైడు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేశానండి. కింద కట్ వరకు పెట్టుకున్నాం కదా, ఆ కట్ దగ్గర ఇక్కడ చూపించిన విధంగా చిన్నగా డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక్కొక్కటి సపరేట్గా
కుట్టుకోవాలి. ఇటు సైడ్ కుట్టిన తర్వాత అటు సైడ్ కూడా 2 సైడ్స్ కుట్టుకోవాలండి డబల్ ఫోల్డ్ చేసుకుని. తర్వాత కింద సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. కుట్టానండి. కుట్టిన తర్వాత కట్స్ దగ్గర ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకుందాము. టర్న్ చేసుకున్న తర్వాత పెట్టికోట్ ఇలా ఉంటుందండి. చాలా ఈజీగా పెట్టికోట్ని కుట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.